అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో మరి D.Ed 2018-20 బ్యాచ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ విద్యార్థులకు సంబంధించి వాళ్ళకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏంటంటే ఈ యొక్క విషయం అటువంటిది మనకు సీఎం దృష్టికి అయితే వెళ్ళడం జరిగింది. ఏది అన్యాయం జరిగిందో విద్యార్థులందరికీ కూడా. మనకు నిన్న జరిగినటువంటి ఈ యొక్క మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి చర్చకైతే రావడం జరిగింది. అక్కడ ఏం జరిగిందనే విషయానికి వచ్చినట్టయితే ఇలా చేయడం వల్ల చాలామంది విద్యార్థులు నష్టపోతారనేటువంటిది మంత్రి గారు ప్రస్తావించడంతో మన ముఖ్యమంత్రి గారు అయితే ఏం చేశారంటే అలాంటి కాలేజీలు ఏవైతే ఉన్నాయో అలా క్వాలిఫై కాకుండా కూడా విద్యార్థులను అటువంటిది చేర్చుకొని ఎవరైతే ఇలా కాలేజ్ చేశారో వాళ్ళందరికీ కాలేజ్ సంబంధించి చర్యలు తీసుకోవాలని, వీలైతే ఆ కాలేజ్ సంబంధించిన గుర్తింపు ఏవైతే ఉంటుందో వాటిని రద్దు చేయాలని నమ్మతులు అటువంటిది ఆయన అయితే అన్నాడో తెలిసింది. మరేంటంటే మరి ఎవరైతే ఈ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ ఏడాది వరకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని ఆయనైతే ఈ యొక్క అధికారులను అయితే ఆదేశించినట్లయితే మనకు తెలుస్తుంది. దీని ద్వారా ఏం తెలుస్తుందో మనకు ఖచ్చితంగా కూడా మన మేనేజ్మెంట్ వాళ్ళకైతే ఈ యొక్క సంవత్సరం అంటే ఈ 2018-20 బ్యాచ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వరకు న్యాయం జరిగేటువంటి ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. తప్పకుండా మీకు కూడా ఎగ్జామ్స్ పెట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు కాకుండా మనకు రీసెంట్గా ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది. మళ్ళీ సపరేట్గా D.Ed ఈ యొక్క మేనేజ్మెంట్ వాళ్ళకి ఎగ్జామ్ పెడదామన్నట్టు. అది కూడా జరిగేటువంటి ఛాన్స్ ఉండొచ్చు. వీలైతే ఈ యొక్క ఎగ్జామ్స్ రెగ్యులర్ వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళవి మీకు ఈ యొక్క మొత్తం వాళ్ళన్నీ కూడా చెక్ చేసుకొని కోర్టు సంబంధించినటువంటి ఎటువంటి అడ్డంకులు లేకుండా కూడా అన్నీ కూడా క్లియర్ చేసుకొని మీకు కూడా ఎగ్జామ్స్ పెట్టేటువంటి ఛాన్స్ అయితే ఉండొచ్చు. అది 100% చెప్పలేము, ఉండకపోవచ్చు అనేటువంటిది. కాకుండా సీఎం దృష్టికి వెళ్ళింది కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుంది అనేటువంటిది అయితే అభ్యర్థులందరూ అయితే ఆశిస్తున్నారు. మ్యాక్సిమం ఈ ఇయర్ వరకు ఎవరైతే ఈ బ్యాచ్లో ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా కూడా, ఎందుకంటే 2 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఇప్పటికే వాళ్ళకి న్యాయం జరిగేటువంటి ఛాన్సే ఎక్కువగా ఉండొచ్చు. కాబట్టి మీకు ఒకవేళ ఎప్పుడైనా పరీక్షలు పెట్టేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. కాకుండా మీరు ఆ పరీక్షలకు సిద్ధంగా ఉండాలి. వీలైతే మీకు అక్కడ మీకు అప్డేట్ అయితే ఇస్తారు, ఎప్పుడు కండక్ట్ చేస్తాం ఏంటనేటువంటిది. అంతవరకు అయితే మీరు కండక్ట్ చేస్తారు అని మనకు కన్ఫర్మ్ న్యూస్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. ఖచ్చితంగా పెడతారని చెప్పలేం, ఖచ్చితంగా పెట్టారు అని చెప్పలేం. ఇది 50% ఛాన్సెస్ అనేటువంటిది ఇక్కడ ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు అయితే ఇదైతే మొత్తానికైతే మనకు సీఎం దృష్టికి వెళ్ళింది కాబట్టి దీనిపై కొద్దిగా ఆలోచన చేసేటువంటి ఛాన్స్ అయితే ఉంది గవర్నమెంట్ కూడా. కాబట్టి మీరైతే ఎటువంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా కూడా న్యాయం అయితే జరుగుతుంది, విద్యార్థులకు అన్యాయం జరగరాదు. టైటిల్ చూడొచ్చు. మెయిన్గా ఇది మనకు సాక్షి న్యూస్ పేపర్లో పబ్లిష్ అయింది. చూడొచ్చు. ఓకే అండి. మరి ఇది అప్డేట్ డైట్ విద్యార్థులకు సంబంధించి, మేనేజ్మెంట్ వాళ్ళకి సంబంధించి. మీరైతే పాజిటివ్ హోప్తోనే ఉండండి, నెగిటివ్ హోప్తో అయితే ఉండకండి. తప్పకుండా మీకు ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే పెడతారనేటువంటిది అయితే నా యొక్క నమ్మకం అయితే. ఓకే, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మీరు మా ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, అవన్నీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మిత్రులకి అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.